చేసుకుంటూ అలా ముందుకొచ్చేస్తూ యా, అందులో కూడా మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. ఏమై చేసావు కానీ, గోపాల గోపాల అని మంచి. సో, మీ పూర్తి పేరొచ్చి అల్లూరి కృష్ణంరాజు. యా, నా పూర్తి పేరు అల్లూరి వెంకట వరహాల సూర్య సుబ్రహ్మణ్య కృష్ణరాజు. అమ్మో! ఎంత పెద్ద పేరన్నా. పెద్ద పేరు. అంటే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ, ఎక్కువ చాక్లెట్స్ తినేవాడు అనమాట. బాగా చాక్లెట్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్ తినేవాడిని. నా ఫ్రెండ్ ఒకడు కృష్ణుడు అని పిలిచేవాడు నన్ను. Okay. నేను అనుకున్నప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ కృష్ణరాజు యాక్టర్ ఉన్నారు కాబట్టి మళ్ళీ మనం పెట్టుకుంటే అదేదో జూనియర్ లేకపోతే వేరే రకంగా నాకు ఐడెంటిటీ ఉండదు అనుకుని హ్మ్. కృష్ణుడు అని స్క్రీన్ నేమ్ వచ్చేటట్టు కృష్ణుడు అని పెట్టుకున్నాను. అప్పటి నుంచి కృష్ణుడుగానే. హ్మ్. కాదు, ఇప్పుడు మీరు చెప్పిన ఇంత పెద్ద పేరు ఆధార్ కార్డులో కూడా అలాగే ఉంటుందా? ఆధార్ కార్డు అన్నిట్లో, లైక్ పాస్పోర్ట్లో. సరిపోదేమో అన్న. సరిపోదేమో అనిపిస్తుంది. సరిపోద్దండి. అలాగే కొన్నట్లో ఏవివి పాస్పోర్ట్లో అయితే ఏవివిఎస్ సుబ్రహ్మణ్య కృష్ణరాజు అని ఉంటుంది. అందులో సరిపోదు కాబట్టి ఆధార్ కార్డులో అట్లా అల్లూరు వెంకట వరహ సూర్య సుబ్రహ్మణ్య కృష్ణరాజు అని ఉంటుంది. ఓకే. అంటే మీ పేరులో కృష్ణంరాజు అని ఉంది. అలాగే కృష్ణంరాజు గారు అంటే మీకు చాలా ఎలనైన అభిమానం అంట కదా? చాలా ఇష్టం అన్న కృష్ణరాజు గారు. ఎందుకంటే మేబీ యాజ్ అన్ యాక్టర్ ఆయన అంటే చాలా ఇష్టం. తర్వాత మాకు బంధుత్వం కూడా ఉందండి, దూరం. ఓకే. ఇక అలాగా ఆయన ఎప్పుడూ కలవటం కానీ, రెగ్యులర్గా కలుస్తుంటాను కృష్ణరాజు గారి, శ్యామలాదేవి గారిని కానీ. సో కృష్ణంరాజు గారితో సో ఎప్పటికైనా కానీ మర్చిపోలేని మూమెంట్ ఏదన్నా ఉందా? మర్చిపోయిన మూమెంట్ అంటే ఫుడ్డే అండి. ఆయన ఎవరికెళ్ళినా ఫుడ్ బాగా పెడతారు. లైక్ ఈజ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. సో కృష్ణంరాజు గారితో అంత మంచి అనుబంధం ఉన్నప్పుడు మరి ప్రభాస్ గారితో కూడా సేమ్ అలాంటి అనుబంధం అని ఉంటుంది కదా? ఎప్పుడైనా మీట్ ప్రభాస్తో నాకు మేబీ ఇదివరకు బాగా కలిసేవాడిని, సినిమాలు చూసేవాడిని. ఆ తర్వాత బాహుబలి తర్వాత వెళ్ళలేదు అనమాట. బాహుబలి తర్వాత మళ్ళీ ప్రభాస్ని కలలేదు, ఎందుకంటే తను బిజీ అయిపోయాడు. మేబీ ఆ తర్వాత కలలేదు. ఓకే. చిన్నప్పుడు లూనా పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయా? ఇంకా గుర్తున్నాయా మీకు? తాతగారు లూనానా అది? తాతగారు. ఒక సినిమాలంటే అప్పటి నుంచి అంత పిచ్చా అన్న మీకు? యా, చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే పిచ్చాను. నేను స్కూల్లో ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఫస్ట్ టైము గుళ్ళోవా అని వైజాగ్ దగ్గర స్కూల్లో, విజ్ఞాన్ విహార్ అనే స్కూలు. ఆ స్కూల్లో రామాయణంలో రాముడి కింద యాక్ట్ చేశాను. ఓకే. మాధవ్ అని ఇప్పుడు ఎమ్మెల్సీ, వైజాగ్ ఎమ్మెల్సీ చేశాడు. తనేమో సీత కింద యాక్ట్ చేశాడు. మేబీ స్కూలే నాకు ఫస్ట్ టైం యాజ్ అన్ యాక్టర్ మేకప్ ఫస్ట్ టైం స్కూల్లో వేసుకోవటం. అప్పుడు బాగా స్లిమ్గా ఉండేవాడి అండ్ ఫోటోలు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా లైక్ నేను లాస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు మా ఇంగ్లీష్ మాస్టర్ వర్మ గారు అని ఉండేవారు. ఆయన నాకు ఆ ఫోటో తీసి ఇచ్చారు. నువ్వు ఫస్ట్ మేకప్ వేసుకుంది ఇండస్ట్రీలో కదా స్కూల్లో, ఇదిగో నీ రాముడు ఫోటో అని. నేను రామాయణంలో యాక్ట్ చేసిన ఫోటో నాకు ఆయన ఇవ్వటం అదొక గొప్ప మెమరీ. అండ్ స్కూల్లోనే ఒక నటుడు అవ్వాలని ఒక బీజం పడిందండి. అలాగే ఆ తర్వాత మా ఇంట్లోనే చాలా సినిమా షూటింగ్లు అయినాయి. కృష్ణ గారి, తర్వాత ఈవి సత్యనారాయణ, అదే మన కనకాల దేవదాస్ గారిది నాగమల్లి అని ఒక పిక్చరు. అవన్నీ మా ఊర్లో మా ఇంట్లో జరగటం, చిన్నప్పుడు అవన్నీ చూడటం. అంటే మేబీ మా ఫ్యామిలీలో ఎవరు లేరు లైక్ యాక్టింగ్లో ఫస్ట్ టైము నటుడు అవ్వాలనేది నాకు చిన్నప్పటి నుంచి కోరిక. ఎప్పుడైనా కానీ ఇంట్లో ఈ మాట చెప్పిన తర్వాత వాళ్ళ రియాక్షన్ కానీ ఎలా ఉన్నింది? ఇప్పుడు అంటే పర్లేదండి. ఇప్పుడు దే ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ప్రతి ఒక్కరికి ఎంకరేజ్. ఆ టైంలో మూవీ ఫీల్డ్ అంటేనే ఎవరు ఎంకరేజ్ చేసేవారు కాదు. జనరల్గా ఇట్స్ నాట్ కన్సిస్టెంట్ ఫీల్డ్ కాదు. ఎనీ ఆర్ట్ ఫామ్, ఎనీ ఆర్ట్ ఫీల్డ్ కన్సిస్టెంట్ కాదు. ఈరోజు జాబ్ ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. ఒక ప్యూన్ గానో లేకపోతే గుమస్తా గానో లేకపోతే ఏదో జాబ్, బ్యాంక్ జాబ్ ఏది చేసినా అది పెర్మనెంట్. ఇది పెర్మనెంట్ కాదు కదా. ఎప్పుడు అవకాశాలు ఉంటాయి, ఎప్పుడు ఉండవో తెలియదు. కాబట్టి గమ్మున ఎవరిని ఎంకరేజ్ చేయరు. ఆ రోజుల్లో అసలు ఎంకరేజ్ చేసేవారు కదా. ఎందుకంటే అప్పుడు మేబీ న్యూ కామర్స్ అంటే అవకాశాలు చాలా తక్కువ ఉండేవి. అలాగే నన్ను ఎంకరేజ్ చేయలేదు. మేబీ వినాయకుడు తర్వాత దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే సెన్సిబుల్ ఫిలిం కాబట్టి, అందరికీ నచ్చిన ఫిలిం కాబట్టి. అదే వినాయకుడి తర్వాత విలేజ్లో వినాయకుడు మా ఊర్లోనే మా ఇంట్లోనే చేయటం అనేది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. తెలిసిన వాళ్ళందరి మధ్య, మా రాజోళ్ళు, మా చుట్టుపక్కల ప్రాంతాల్లో విలేజ్లో వినాయకుడు చేయటం అనేది నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్. అండ్ బికాస్ ఎవ్రీబడి అంటే అందరూ కూడా దే వెరీ ప్రౌడ్.
ఈ వినాయకుడు మూవీ చూసిన తర్వాత మరి అమ్మగారి రియాక్షన్ ఎలా ఉన్నది? యా షీ లైక్ బాగా నచ్చిందండి మా మదర్కి. తను మేబీ చాలా ఎమోషనల్ ఫీల్ అయింది. ఒక నా సీన్స్ కానీ అవి కానీ చూసి తనకి బాగా నచ్చింది. కానీ ఆ క్లైమాక్స్ సీన్ చూసిన తర్వాత ఇంకా చాలా ఎక్కువ ఎమోషనల్ అయిపోయింది. అవును, అసలు తగ్గరా నాన్న అని చెప్పేసి మీకు అప్పటి నుంచి సలహాలు ఎప్పుడు ఇవ్వడం తగ్గమని ఎవరు అనరండి పేరెంట్స్. ఎందుకంటే మనం ఎంతలోగా ఉన్నా వాళ్ళకి సన్నగా ఉన్నట్టే కనబడతాం. పేరెంట్స్కి మా మదర్ ఇప్పుడు కూడా చిక్కిపోయా ఉంటుంది. అది మేబీ పేరెంట్స్ లవ్ ఏమో, మేబీ పిల్లల మీద ది ఆల్వేస్ అంటే వాళ్ళకి ఎప్పుడు అలా ఉంటేనే హ్యాపీనెస్ ఉంటుంది. Yeah. ఇప్పటికీ అన్ఫర్గెటబుల్ లవ్. యా ఇట్స్ అన్ఫర్గెటబుల్ లవ్ ఉండండి. ఎప్పుడు అంటే దానికి కొలమానం అనేది కూడా ఉండదేమో. అవును, ఎట్లున్నా కానీ మన వాళ్ళే మన అవును. అని చెప్పేసి అవును. టైపు. అండ్ తర్వాత ఫోటో స్టూడియో అప్పుడైతే కొంచెం అప్పుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అదే టైంలోనే మీకు పర్ఫెక్ట్ టైమింగ్గా ఒక అవకాశం అనేది కూడా వచ్చింది. అవకాశంతో మొత్తం అప్పులన్నీ తీర్చేశారు. అది కూడా సీరియల్ కదా? అవునండి, యువ సీరియల్లో. ఆ. అంటే యువ సీరియల్కి ముందే నేను హ్యాపీ డేస్ కమిట్ అయ్యానండి. ఓ దానికంటే ముందే? హ్యాపీ డేస్ కమిట్ అయ్యాను. అంటే లైక్ సైన్ చేశాను, స్టార్ట్ అవ్వలేదు ఇంకాని. ఓకే. హ్యాపీ డేస్ అయిపోయిన వెంటనే యువ సీరియల్ చేశాను 1 ఇయర్. ఇంకా మేబీ ఏ ఫిలిము నాకు చాలా ఫిలిమ్స్ వచ్చినాయి, పరువు ఇవన్నిట్లో మంచి రోల్స్, పెద్ద రోల్స్ వచ్చినాయి కానీ నేను చేయలేదు. ఎందుకంటే 1 ఇయర్ నేను అన్నపూర్ణ స్టూడియోలో చేస్తాను కమిట్మెంట్ ఇచ్చాను కాబట్టి ఒక ఫిలిం కూడా నేను ఆ 1 ఇయర్ చేయలేదు. ఆ కమిట్మెంట్ మీదే నిలబడి 1 ఇయర్ చేసిన తర్వాత అప్పుడు నాకు సాయి వినాయకుడు ఓకే అయిన తర్వాత అప్పుడు నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి ఇలా నేను చేస్తున్నాను, లైక్ హీరోగా చేస్తున్నాను, అవకాశం ఇవ్వాలంటే నీ గురించి మొత్తం ఆగిపోద్దమ్మా సీరియల్లో అంటే, లేదా నాకు ఎందుకంటే ఆపర్చునిటీ, నా ఏమైనా హీరో అవుదామని అంటే వెంటనే ఆయన బ్రాడ్ మైండెడ్ కాబట్టి మంచి మనసుతో ఆయన యాక్సెప్ట్ చేశారు. అండ్ మేబీ నేను బయటకు వచ్చేసాక అప్పుడు యువ సీరియల్లో అప్పుడు ఆగిపోయింది అనమాట. అలా వినాయకుడిలో రావటం జరిగింది. కానీ అప్పుడు మా టీవీ ఉన్న సీరియల్స్లలో కూడా యూత్ని బాగా అట్రాక్ట్ చేసే ఆ రోజుల్లో ట్రెండ్ సెటర్ అండి చునియా ప్లస్ కిరణ్ రైటరు. అప్పుడు ఒక ట్రెండ్ సెట్టింగ్ సీరియల్, అంటే రెగ్యులర్ సీరియల్స్లా కాకుండా మేము కూడా ఆడతా పాడుతా ఒక పిక్నిక్లో చేసాం. 1 ఇయర్ అన్నపూర్ణ స్టూడియోలోనే లైఫ్ అంతా అక్కడే ఆడతా పాడతా స్టూడియోలో తిరుగుతూ అక్కడే ఎంజాయ్ చేసాం. ఆ 1 ఇయర్ కూడా మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ అండి అవన్నీ. ఓకే. ఆ టైంలో ఎంత అప్పు ఉండిందన్నా మీకు? ఏం తెలియదు, గుర్తులేదు. ఓకే. నాకు ఫ్లాష్ బ్యాక్లు ఏ గుర్తుండవు. ఓకే. ఫస్ట్ రెమ్యునరేషన్ ఆ టైంలో వచ్చినప్పుడు? నా ఫస్ట్ రెమ్యునరేషన్ బాగా ఇచ్చింది అయితే పోకరి అండి. పోకరికి అది కూడా ఒక పిక్నిక్ లాగా, పూరి జగన్ గారి షూటింగ్ అంటే ఆల్మోస్ట్ పిక్నిక్ లాగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఆడతా పాడతా. ప్లస్ ఆ రోజు మన షార్ట్ 9ంటికి అయిపోయిందంటే నీది అయిపోయింది వెళ్ళిపోవచ్చు అంటారు ఆయన. ఓకే. ఈవినింగ్ వరకు ఉంచరు అసలు ఆర్టిస్ట్ని. అవునా? ఆయనతో ఫన్గానే పూరి గారితో చాలా జోవియల్గా షూటింగ్ జరిగింది. ఫస్ట్ రెమ్యునరేషన్ నాకు అంటే 1.7 lakhs 1.8 lakhs ఫస్ట్ నేను అందుకుంది పోకరి. అది మరి వచ్చిన డబ్బులతో కారు కూడా ఏదో కొన్నారా? ఇప్పటికీ కారు సెకండ్ హ్యాండ్ సెంటర్ లేదులేండి. ఏ కార్ అన్నా? శాంట్రో సెకండ్ హ్యాండ్ 1,355 సెకండ్ హ్యాండ్. ఓకే. గుర్తుంది. ఎన్ని రోజులు యూజ్ చేశారు అది? అదే 2 years హ్యాపీ డేస్ వరకు అదే యూజ్ చేశాను. హ్యాపీ డేస్ వరకు అదే యూజ్ చేశారు. కానీ ఆ టైంలో పోకిరి వర్క్ చేసే టైంలో యూజువల్గా ఆ ఎన్విరాన్మెంట్ అయితే మీరు చెప్తున్నట్టు ఫుల్ పిక్నిక్ లాగా ఉండేదని చెప్పేసి అన్నారు. మహేష్ గారితో ఎలా ఉండేది? మహేష్ గారితో చాలా బాగుంటుంది అండి. లైక్ చాలా మేబీ సెటైరికల్ కానీ అయినా ఫన్ కానీ, లైక్ మేము ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ మేము చేసిన వాళ్ళందరితో చాలా అబ్జర్వేషన్ ఎక్కువ. మహేష్ ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేయటం, ఎవరు ఎంత సిన్సియర్గా ఉన్నారో కూడా అబ్జర్వ్ చేసేవారు. లైక్ ఆయనతో చేయటం చాలా హ్యాపీయెస్ట్. అంటే ఆ మెమరీస్ అన్నీ కూడా గుర్తున్నాయి. లైక్ చాలా మంచి మూమెంట్స్, పోకిరి మూమెంట్స్ అని పెట్టుకొని ఒక ఎపిసోడ్ చేయొచ్చేమో. అది చేయొచ్చు. చాలా ఉన్నాయి, చాలా ఫన్ ఇన్సిడెంట్లు ఉన్నాయి, చెప్పలేను. చాలా ఫన్ ఇన్సిడెంట్లు ఉన్నాయి. కానీ మహేష్ గారు ఉన్న, అంటే మహేష్ గారి దగ్గర ఉన్న టైమింగ్ అసలు ఎవరి దగ్గర ఉండదేమో. సెటైర్స్ కానీ చాలా కాలం తర్వాత మళ్ళీ నేను కలేజా షూటింగ్లో కలుద్దామని వెళ్ళాను ఆయన్ని. అప్పుడు
వినాయకుడే రిలీజ్ అయినాయి కాబట్టి మా వినాయకుడు వచ్చాడు అని ఫన్గా బాగా మాట్లాడారు. ఆ తర్వాత యాడ్ కూడా చేశానండి, అభి బస్ యాడ్. ఓకే. సో అభిబర్స్ యాడ్ అది కూడా ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. 2 years బ్యాక్. సో ఇప్పటికీ ఆ మెమరీ మూమెంట్స్ అనేది అంటే పోకిరి మూమెంట్స్ గుర్తు తెచ్చుకుంటారు. అవును.